కరవటం అంటే మన ఇంట్లో కుక్కలు ఉంటాయి కదా, పెట్ డాగ్స్, ముద్దు ముద్దుగా కరుస్తాయి అన్నట్టు. మనమే దాని నోట్లో వేళ్ళు పెడుతూ ఉంటాం, పిల్లలు కూడా చేతులు పెడుతూ ఉంటారు, అది కూడా సరదా కోసం కరుస్తూ ఉంటుంది కదా. కానీ దానికి రేబీస్ ఉందా లేదా అనే విషయం మనకు తెలియదు. ఎందుకంటారా, ప్రాపర్గా పీరియాడికల్గా ఈ ఇంజెక్షన్స్ అనేవి ఆ కుక్కకు మనం చేయించం. సరే, కరిసింది, ఆ కుక్క ఎలా ప్రవర్తిస్తోంది, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోందా, తేడాగా ఉందనేది అబ్జర్వ్ చేయడం మానేశారండి. అది చనిపోయింది. అది చనిపోయిన తర్వాత వీళ్ళకి అప్పుడు అర్థమైంది, డౌట్ వచ్చింది. అప్పుడు వెళితే వీళ్ళకి అప్పటికే రేబీస్ ఎఫెక్ట్ అయ్యింది, ముదిరిపోయింది అన్న విషయం తెలిసిపోయింది. ఒక్క ఇంట్లో కుక్కలే కాదండి, ఇంకా చాలా జంతువులను పెంచుకుంటూ ఉంటాం. అవేమి మనుషులు కాదు, మనకంటే భయంకరమైన బ్యాక్టీరియా వాటికి ఉంటుంది. సో అవి కరిస్తే చాలా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో చాలా ప్రమాదకరమైనది రేబీస్. మరి ఈ రోజున పిల్లలు, వాళ్ళకంటే ఏమీ తెలియదండి పాపం, దాంతో ఆడుతూ ఉంటారు, దాంతోనే ఉంటారు. సో ఈ అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కుక్కలకైతే వ్యాక్సిన్ వేయించాలి, యాంటీ రేబీస్